హైదరాబాద్లో నిధుల కొరత ఉన్నప్పటికీ ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర సహాయంతో అమలవుతున్న పథకాలు, ప్రాజెక్టుల స్థితిగతులను కిషన్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ మాత్రమే కాదని, నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చిన్నపాటి వర్షానికే రహదారులు జలమయమై ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇటీవలి వర్షాల్లో నాంపల్లిలో 2, సంతోష్ నగర్లో 1 నాలాలో కొట్టుకుపోయిన ఘటన దురదృష్టకరమని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి నగర ప్రాధాన్యతను గుర్తుంచుకొని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలని సూచించారు. బస్తీల్లో వర్షపు నీరు, వరదల సమస్యలు తలెత్తుతున్నాయని, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని తాగునీటితో కలిసిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించి శుభ్రం చేయాలని, స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క వాటర్ పరిస్థితి ఈరోజు చూసాం, చాలా భయంకరంగా ఉంది. చాలా మంది ఏ బస్తీలకు పోయినా ఈరోజు వర్షపు నీటికి సంబంధించినటువంటి సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారు. మళ్ళీ దాన్ని ముందుకెళ్తే మళ్ళీ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, ఈ వర్షంతో విపరీతంగా రోడ్లన్నీ చాలా దెబ్బతిన్నాయి చాలా ప్రాంతాల్లో. దానికి వెంటనే ప్లాన్ చేసుకుని ఆ రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేసుకోవాలి. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ అంతా దెబ్బతిన్నది, వర్షపు నీటిగా 2 కలిసిపోయినాయి అనేక ప్రాంతాల్లో. దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రింకింగ్ వాటర్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ రిస్టోర్ చేసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొద్దిగా అందరం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి. చిన్న చిన్న విషయాలు, స్కూల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, హాస్టల్స్ కానీ, వీటికి ఉండేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి మనకు.